రాజు కొడుకు రత్నపురానికి రాజై పక్కరాజు కూతుర్ని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించసాగాడు. అయితే రాజభవనంలో ఒక పెంపుడు కోతి ఉండేది. రాజు దాన్ని చూసి ముచ్చటపడి తన అంగరక్షకుడిగా నియమించాడు. ఆ కోతి గర్వంగా అతని కత్తి పట్టుకొని నడుస్తుంటే అందరూ చూసి చాలా నవ్వేవారు. రాజు ఇచ్చే మంచి భోజనాలతో ఆ కోతి చక్కగా తయారయింది. రాజు ఉద్యోగులందరికీ అదంటే చాలా ఇష్టం. రాజుకు ఆ కోతి మీద చాలా ప్రేమ, నమ్మకం ఏర్పడి దానికి ఒక సొంత కత్తి ఏర్పాటు చేశాడు. అదెప్పుడు దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేది. రాజభవనం దగ్గరలో ఒక అందమైన తోట ఉండేది. అందులో రకరకాల పూలు, పళ్ళు ఉండేవి. ఒక చలికాలపు వెన్నెల రాత్రి పూల మొక్కల మధ్య నడవాలని రాజు రాణి ఆ తోటలో ప్రవేశించారు. పరివారం అంతా తోట ద్వారం దగ్గర ఆగిపోయింది. కానీ కోతి మాత్రం వారి వెంట ఉంది. చాలాసేపు వెన్నెల్లో పూల అందం చూసి సంతోషించి రాజదంపతులు ఒక పొదరింటిలోకి వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. రాజు, నేను నిద్రపోతాను. నిద్రపోయేటప్పుడు నాకేమీ కీడు రాకుండా చూస్తూ ఉండు అని నిద్రపోయాడు. తర్వాత కొంతసేపటికి రాణి కూడా నిద్రపోయింది. కోతి మాత్రం కత్తి భుజాన పెట్టుకొని నిలబడింది. కొంతసేపటికి పువ్వుల మధ్య తిరుగుతున్న ఒక తుమ్మెద రాజు శరీరం నుంచి వస్తున్న మంచి వాసనల చేత ఆకర్షింపబడి వచ్చి రాజు తల మీద వాలింది. ఇది చూసి కోతి కోపంతో, ఏమిటి, నేనిక్కడ ఉండగానే ఈ చిన్న పురుగు రాజు తల మీద వాలడానికి ధైర్యం చేస్తుందా అనుకుని ఎడమ చేత్తో దాన్ని తోలేసింది. కానీ అది మళ్ళీ ఎగిరి వచ్చి రాజు తల మీద వాలింది. కోతి దాన్ని ఎన్నిసార్లు తోలినా అది మళ్ళీ వచ్చి రాజు తల మీదనే వాలుతుంది. కోతి కోపం పట్టలేక, ఉండు, నీ పని చెప్తా అంటూ తన చేతిలో ఉన్న బరువైన ఖడ్గం ఎత్తి బలంగా తుమ్మెదను కొట్టింది. ఆ దెబ్బకు రాజు తల రెండుగా చీలింది. రాజు పెద్ద చావు కేక పెట్టి ఆ క్షణంలోనే చనిపోయాడు. ఆ కేకకు రాణి లేచి కోతితో, పాపి, నీ మీద ఎంతో నమ్మకం ఉంచిన రాజును ఇలా చేశావని అడిగితే కోతి జరిగిందంతా చెప్పింది. మంత్రి కొడుకు అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని, తెలివి తక్కువ వాడైన స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు మేలు. రాజును చంపుదామనుకున్న శత్రువు తెలివైన వాడు కాబట్టి రాజు ప్రాణాలు కాపాడాడు. ఆ రాజే బుద్ధిలేని స్నేహితుడైన కోతి చేత చనిపోయాడు అన్నాడు. కరటకం దమనకానికి కథ చెప్పి, మన సింహానికి నీలాంటి తెలివి తక్కువ వాడైన సన్నిహితుడి కన్నా తెలివైన శత్రువు ఉంటే బాగుండేది. గుర్తుంచుకో, ఎప్పటికైనా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఎంత దాహం వేసినప్పటికీ మనుషులు మురికిగుంట నీరు తాగరు. కానీ నీలాంటి రాజకీయ నాయకుల ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మినుగురు పురుగు నిప్పు అనిపిస్తుంది. ఆకాశం సమతలంగా తోస్తుంది. అబద్ధం నిజంగానూ, నిజం అబద్ధంగానూ కనిపిస్తుంది. ఎందుకు? సొంత లాభం తప్ప మరేదీ లేకపోవడం వల్ల. నీలాంటి ఒక సొంత లాభం చూసుకునే వాడి మాటలు వినే కన్నా అనుభవం ఉన్న 10 మంది మంచి చెప్పే వాళ్ళను అడగడం, మన పాలకులు నేర్చుకోవడం మంచిదని నిన్ను చూసి తెలుసుకోవాలి అంది. దమనకానికి ఈ మాటలు ఏమాత్రం అర్థం కాలేదు. అది నవ్వుతూ తన అన్నను విడిచి వెళ్ళిపోయింది. ఈ లోపల పింగళకము, సంజీవకం తిరిగి పోరాటం మొదలుపెట్టాయి. పింగళకం తీవ్రంగా గాయపడినప్పటికీ చిట్ట చివరకు సంజీవకాన్ని చంపేసింది. రక్తం కారుతూ పడి ఉన్న తన పాత స్నేహితుడి శవాన్ని చూస్తూ ఉంటే పింగళకానికి జాలి కలిగింది. అయ్యో, ఎంత పని చేశానే! అతనే నేను, నేనే అతనుగా ఉంటిమే. అతన్ని చంపి నేను కూడా చచ్చాను అనుకుంది పింగళకం. దమనకం పింగళకం దగ్గరికి వచ్చి, మహారాజా, ఎందుకు బాధగా ఉన్నారు? తండ్రి అయినా, తమ్ముడైనా, కొడుకైనా, స్నేహితుడైనా రాజు శత్రువును తప్పకుండా చంపాలి. బలహీనమైన రాజును, ఓర్పులేని న్యాయాధికారిని, నీతిలేని భార్యను, మోసం చేసే స్నేహితుడిని, గర్వం ఉన్న సేవకుణ్ణి తొందరగా తీసివేయాలి. సాధారణ వ్యక్తులు పాటించే నీతి సూత్రాలు రాజులకు వర్తించవు. ఇతరులలో తప్పు అనిపించుకునేది రాజులో సాధారణంగా మంచి అనిపించుకుంటుంది. రాజు సమయానికి తగ్గట్టుగా నమ్మకంగాను, నమ్మకం లేకుండానూ ఉండాలి. క్రూరుడుగాను, దయగలవాడుగాను ఉండాలి. ఇచ్చేవాడుగాను, పిసినారిగాను ఉండాలి. డబ్బును మంచినీరులాగాను, మందులాగాను వాడాలి. మీ సింహాసనానికి అడ్డుగా ఉన్న ఈ సంజీవకాన్ని చంపడం చాలా మంచి పని అంది. ఈ మాటలతో పింగళకానికి మనసులోని బాధ తగ్గింది. అది దమనకాన్ని తన మంత్రిగా పెట్టుకుని అడవి రాజ్యాన్ని పాలించసాగింది. ఈ కథతో పంచతంత్రంలో మొదటి భాగమైన మిత్రభేదం సమాప్తమయ్యింది. రేపటి నుంచి రెండో భాగమైన మిత్ర సంప్రాప్తి ప్రారంభమవుతుంది. స్టే ట్యూన్డ్.